ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. నారాయణపేట జిల్లా మక్తల్లో జూనియర్ సివిల్ జడ్జి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె అనిల్ కుమార్, జస్టిస్ పి మాధవీదేవి ప్రారంభించారు. నారాయణపేట కోర్టు నుంచి సుమారు 1450 సివిల్, 750 క్రిమినల్ కేసులు, మొత్తం 2000 పైగా కేసులు మక్తల్కు బదిలీ కానున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 200 కోట్ల రూపాయల నిధులతో నేరేళ్లలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి శంకుస్థాపనతో పాటు మరో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్లో జరిగిన కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్టిక్ T20 లీగ్ ఫైనల్ మ్యాచ్కు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. వెంకటస్వామి పేరిట క్రీడాకారులను ప్రోత్సహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం జూన్లో అర్హులైన వారందరికీ 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం చెల్లించే పరిహారం సరిపోదన్నారు. సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆర్పీఎస్ 2017 అరియర్స్, రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు, అధికారులు మారినా తమకు రావాల్సిన డబ్బులు మాత్రం రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. చెంగచర్ల అణుశక్తి నగర్, కనకదుర్గ నగర్లో 8 ఇళ్లలో భారీ చోరీ ఘటన మరవకముందే మరో 3 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. వరుస దొంగతనాలతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా జప్తి లింగారెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి, కుమారుడు మృతి చెందారు. మిరిదొడ్డి మండలం ధర్మారానికి చెందిన చల్మడ కుమారచారి గట్కేసర్లో కార్పెంటర్ పనిచేస్తుండేవారు. సంక్రాంతికి స్వగ్రామానికి వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. కుమారచారి, అతడి కుమారుడు సుశాంత్ మృతి చెందారు. జగిత్యాల గ్రామీణ మండలం హన్మాజీపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పొరండ్ల వెళ్లి తిరిగి వస్తుండగా హనుమాజీపేట సమీపంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైహోమ్ మంగళ్య అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మంటలు చెలరేగాయి. ఈవెంట్స్, షూటింగ్లకు సంబంధించిన సామాగ్రిని భద్రపరిచే గోదాంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో పులి అడుగులు కలకలం సృష్టించాయి. నీల బాలకృష్ణ అనే రైతు పొలం వద్ద పులి అడుగులు స్పష్టంగా కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కును కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ సుశీల్ కుమార్ అవస్థి సందర్శించారు. జూ పార్కు నిర్వహణ, అమలు చేస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలోని ఇతర జూలతో పాటు విదేశీ జూలతో చేపడుతున్న జంతు మార్పిడి కార్యక్రమాలపై ఆరా తీశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవాలయంలో ఉన్న రుద్రాక్ష వృక్షం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.